ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. జీఎస్టీ రాకముందు భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై పన్నులు ప్రతి ఏడాది పెంచేవారు. దీని కారణం ప్రజలు ధూమపానం చేయకుండా ఉండేందుకు వారిపై ఆర్థిక ఒత్తిడి పెంచడం. ఇది పూర్తిగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చర్య. అయితే జీఎస్టీ వ్యవస్థలో సిగరెట్లపై గరిష్ట పన్ను రేటు 40% మాత్రమే నిర్ణయించబడింది. అందువల్ల పరిహార సెస్ తొలగించబడితే పన్ను మొత్తం తగ్గుతుంది. ఫలితంగా సిగరెట్ ధరలు కూడా ఆటోమేటిక్ గా తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదమని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి మరోసారి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. జీఎస్టీ రేటు నిర్ణీత పరిమితిని దాటి పెంచే అవకాశం లేకపోవడంతో పరిహార సెస్ తీసివేయడం వల్ల సిగరెట్లు చౌకపడతాయని హామీ ఇచ్చారు. మేమెప్పుడు సిగరెట్లు చౌకగా మారడాన్ని అనుమతించము అని ఆమె స్పష్టం చేశారు. సిగరెట్ ధరలు పెరుగుతూ ఉంటేనే ప్రజలు ఆ అలవాటును మానేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. జీఎస్టీకి ముందు పొగాకు ఉత్పత్తులపై పన్నులను సంవత్సరం తర్వాత సంవత్సరం పెంచడమే భారత ప్రభుత్వం అమలు చేసిన వ్యూహం. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజలు భయపడి సిగరెట్లు కొనకుండా చూడడం. ఇప్పుడు పరిహార సెస్ తొలగించబడే సమయం రావడంతో ప్రజలు ధూమపానానికి మళ్లీ దగ్గర కావద్దనే ఉద్దేశంతో పాత ఎక్సైజ్ సుంకాన్ని తిరిగి తీసుకురావడం తప్ప మరే మార్గమూ లేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. సిగరెట్లు చౌకయ్యే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే స్థిరమైన జీఎస్టీ రేటు కారణంగా కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రజల ఆదాయాలు పెరుగుతున్నా సిగరెట్ ధరలు ఆ రేటుకు తగ్గట్లుగా పెరగకపోవడంతో అవి మరింత సరసమైనవిగా మారాయి. అంటే వాస్తవానికి ధరలు పెరిగినట్టు కనిపించినా కొనుగోలు సామర్థ్యంతో పోలిస్తే అవి చౌకబడ్డాయి. ఇక సెస్ కూడా తీసేస్తే ధరలు మరింత తగ్గుతాయి. ఇదే కారణంగా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని మంత్రి వివరించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పొగాకు పన్నులు ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా పెరుగుతాయి. యూరోపియన్ యూనియన్లో అయితే రిటైల్ ధరలో 60% ఎక్సైజ్ సుంకం తప్పనిసరి. భారతదేశం కూడా జీఎస్టీకి ముందు ఇలాంటి పద్ధతిని అనుసరించేది. అంటే ఎక్కువ పన్ను = తక్కువ ధూమపానం అనే విధానం ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా అమల్లో ఉంది.